తిరుమలలో భక్తుల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రోబోట్ డాగ్ వినియోగం పనితీరును టీటీడీ అధికారులు పరిశీలించారు. తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను రియల్ టైంలో పర్యవేక్షించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో భద్రతా సిబ్బందికి సమాచారాన్ని చేరవేయడంలో ఈ రోబోట్ డాగ్ కీలకంగా మారనుంది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి, వాటిని సంరక్షించడానికి, అదేవిధంగా భక్తులకు మరింత భద్రతను పటిష్టం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే తాజాగా భక్తుల భద్రతకు, అదేవిధంగా వన్యప్రాణుల యొక్క పర్యవేక్షణ కోసం కూడా రోబోటిక్ డాగ్ను కూడా పరిశీలించడం జరిగింది. ఈ యొక్క రోబోటిక్ డాగ్ ఏదైతే మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లోకి, ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి కూడా ఈ యొక్క రోబోటిక్ డాగ్ వెళ్ళి అక్కడున్న విజువల్స్ను కూడా క్యాప్చర్ చేసి ఎవరైతే విధుల్లో ఉన్న విజిలెన్స్, అదేవిధంగా అటవీ శాఖ సిబ్బందికి కంట్రోల్ రూమ్కి కూడా ఆ యొక్క విజువల్స్ను కూడా పంపించడం కూడా జరుగుతుంది. దీని ద్వారా కూడా ఆ యొక్క భక్తులకి, అదేవిధంగా ఆ యొక్క వన్యమృగాలు ఏవైతే ఉన్నాయో వాటికి మధ్య సంఘర్షణ జరగకుండా కూడా కొంతవరకు నియంత్రించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ దాడులను కూడా పూర్తి స్థాయిలో కూడా నివారించవచ్చు. అదేవిధంగా నడక మార్గంలో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో కూడా తిరుమలకు తరలి వస్తుంటారు. ఈ క్రమంలోనే ఆ యొక్క జంతువులు ఏవైతే ఉన్నాయో అవి భక్తులపైన దాడి చేయకుండా ఉండే విధంగా కూడా ఈ రోబోటిక్ డాగ్ కూడా ఆ యొక్క పనితీరును కూడా నిన్న పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే థర్మల్ కెమెరా 360 హైడ్రాన్ అంటే అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడా, ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో కూడా ఈ యొక్క రోబోటిక్ డాగ్ను కూడా రూపొందించి ప్రయోగాత్మకంగా కూడా వాటి యొక్క పనితీరును కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే గతంలో కూడా అంటే 3 ఏళ్ల క్రితం కూడా ఈ యొక్క తిరుమల నడక మార్గంలో కూడా ఓ చిన్నారి చిరుతపులి దాడిలో కూడా మృతి చెందడం జరిగింది. అదే మరొక చిన్నారి కూడా గాయాలకు గురైన పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క నడక మార్గం పూర్తిగా శేషాచల అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల తరచూ యొక్క జంతువులు కూడా జనవాసాల్లోకి రావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే భక్తులు నడక మార్గంలో వెళ్లే క్రమంలో కూడా ఈ యొక్క జంతువులు దాడికి పాల్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భక్తులకి మరింత భద్రత కల్పించే దిశగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యొక్క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకొని మరింత పటిష్టమైన భద్రత కల్పించే దిశగా కూడా అడుగులు వేస్తుంది. భక్తులకు నడకదారులు వెళ్లే వారి కోసం, అదేవిధంగా ఆ సిబ్బంది ఎవరైతే అటవీ శాఖ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది ఉన్నారో వారికి కూడా ఈ యొక్క సైరన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ స్టిక్స్, దాంతోపాటు లైట్ స్టిక్స్ను కూడా ఆ యొక్క వినియోగించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ యొక్క జంతువులను కూడా కొంత బెదరగొట్టి తిరిగి అటవీ ప్రాంతంలోకి మళ్లించే దిశగా కూడా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా కూడా ఈ యొక్క రోబోటిక్ డాగ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా దీని యొక్క పనితీరును కూడా పరిశీలించి, ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించి, ఆ తర్వాత ఈ యొక్క రోబోటిక్ డాగ్ను కూడా ఈ యొక్క అటవీ ప్రాంతంలో వాటి సేవలను కూడా వినియోగించే అవకాశం ఉంది. అయితే ఎన్ని రోబోటిక్ డాగ్స్ని కొనుగోలు చేస్తారు, ఏ ప్రాంతంలో వీటిని వినియోగిస్తారు, వీటి యొక్క పనితీరు ఏమిటి అనేది కూడా పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పాల్సి ఉంది. అయితే ఆ దిశగా కూడా పూర్తిగా దీని యొక్క పనితీరును పరిశీలించిన తర్వాతే వీటిని అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ యొక్క రోబోటిక్ డాగ్ పనితీరు మెరుగ్గా ఉంటే మరిన్ని ప్రాంతాల్లో కూడా వాటి యొక్క సేవలు వినియోగించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే కంట్రోల్ రూమ్కి డ్యూటీలో ఉన్న ఎవరైతే అటవీ శాఖ విజిలెన్స్ సిబ్బందికి కూడా ఆ యొక్క సంకేతాలను ఆ రోబోటిక్ డాగ్ ద్వారా కూడా వెళ్తాయి. వెంటనే వాళ్ళు అప్రమత్తమై కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఆ యొక్క వన్యమృగాలు ఏవైతే నడక మార్గంలో దగ్గరగా వస్తాయో వాటిని తిరిగి అటవీ ప్రాంతాల్లోకి పంపించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా కూడా జంతువులకు, మనుషులకు మధ్య సంఘర్షణ జరగకుండా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మనుషులకు, జంతువులకు, వాహనాలకు సంబంధించి వర్గీకరణ చేసే విధానాన్ని కూడా ఆ యొక్క రోబోటిక్ డాగ్లో ఉందా లేదా అనే దిశగా కూడా టీటీడీ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రోబోటిక్ డాగ్ అందుబాటులోకి వస్తే మరిన్ని జంతువులు కూడా ఈ యొక్క భక్తులపైన దాడులు జరగకుండా వాటిని సంరక్షించే విధంగా, అదేవిధంగా భక్తులకు కూడా మరింత భద్రతను కల్పించే విధంగా కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, అలిపిరి.